ఈరోజు ప్రశ్న, విచ్ బ్యాంక్ వాజ్ ద ఫస్ట్ టు ఇన్స్టాల్ ఏటీఎం ఇన్ ఇండియన్ రైల్వేస్? భారత రైల్వేలో ఏటీఎంను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి బ్యాంక్ ఏది? మనకంటే ట్రైన్లో ఏటీఎం ఏర్పాటు చేశారంట. ఆ ఏటీఎంను ఏ బ్యాంక్ ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు భారత రైల్వేలో ఏటీఎంను స్థాపించారు మొట్టమొదటిసారిగా. ఏ ట్రైన్లో స్థాపించారు అనేసి ముంబై టు మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ఈ ఏటీఎంను స్థాపించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం, అక్కడ మామూలుగా మనకి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రయాణికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు. ఎవరు ఏర్పాటు చేశారు అనేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు. ఈ పంచవటి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుందంటే ముంబైలోని శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి నాసిక్ జిల్లాలోని మన్మాడ్ వరకు ఈ రైలు ప్రయాణం చేస్తుంది. తర్వాత మనం ఏటీఎం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏటీఎంని ఎవరు కనుగొన్నారు అనేసి బ్రిటన్కి చెందినటువంటి జాన్ షెపర్డ్ బారన్ కనుగొన్నారు ఫస్ట్ ఏటీఎంను. కానీ ప్రపంచంలోనే ఫస్ట్ ఏటీఎంను ఎక్కడ స్థాపించారు అనేసి ప్రపంచంలోనే ఫస్ట్ ఏటీఎంను లండన్లో స్థాపించారు. ఎవరి సహకారంతో అంటే బార్క్లీ బ్యాంక్ వారి సహకారంతో లండన్లో స్థాపించారు. ఎన్నో సంవత్సరంలో అంటే 1967వ సంవత్సరంలో. నెక్స్ట్ మన దేశంలో 1987వ సంవత్సరంలో ముంబైలో స్థాపించారు. ఎవరి సహకారంతో అంటే హెచ్ఎస్బిసి. హెచ్ఎస్బిసి అంటే ఏంటి అనేసి హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ వారి సహకారంతో మొట్టమొదటి ఏటీఎంను మన దేశంలో ముంబైలో స్థాపించారు. మన దేశంలో మొత్తం 3 రకాల ఏటీఎంలు ఉన్నాయి. ఆ 3 రకాల ఏటీఎంలు ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.